ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. మరి ముఖ్యంగా మ్యారేజీ కాని వాళ్ళకందరికీ చాలామందికి కొంత నాగదోషం వల్ల, కాలసర్ప దోషం వలన వాళ్ళకి చేతికాడికి వచ్చింది, పెళ్ళి రేపో మాపో అవుతుంది అనగా ఆలోచించుకొని మాట్లాడుకొని ఉంటారు. కాబట్టి వాళ్ళు అలాగా అనుకొని చూసుకుంటారు. చూసుకున్న తర్వాత వాళ్ళు అమ్మాయిని చూసిన తర్వాత అబ్బాయి ఇంటికి పోయి మేము చెప్తాంలేండి అంటారు. మరి ఇంటికి పోగానే వాళ్ళు ఆలోచించేసి వాళ్ళ మైండ్‌లో ఏదో ఒకటి ఆలోచన వస్తుంటది. అంటే డబ్బు గురించనే కాదు, కట్నం గురించనేది కాదు. ఈ దోషం ఒకటి ఉంది కాబట్టి ఏది కాలసర్ప దోషం. ఈ కాలసర్ప దోషం వలన ఏమవుతుందంటే వాళ్ళ మైండ్ మారిపోతుంది. వచ్చిన వాళ్ళకి వాళ్ళ ఆలోచన ఇంకో రకంగా వెళ్ళిపోతుంటది. ఈ కాలసర్ప దోషం వల్ల కళ్యాణ యోగం అనేది దగ్గరికొచ్చేసి దూరం అయిపోతుంటది. అది నాగదోషం అంటారు. మరి అలాంటి దోషం ఉంచుకొని ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేసినా, ఎన్ని గుళ్ళకెళ్ళినా, ఎన్ని పూజా కార్యక్రమాలు చేసినా, ఎన్ని వృతాలున్నా, ఎన్ని ఉపవాసాలున్నా అది ఫలించుకోకుండా అయిపోతుంటది. ఎందువల్ల? దానికి కారణం ఏమిటా అని చాలామందికి చాలా సందేహాలున్నాయి. కాబట్టి నాగదోషం అంటే కొంతమందికి ఆటోమేటిక్‌గా కొంతమంది సిటీలలో ఉంటారు. జిల్లాలలో గానీ, స్టేట్‌లలో గానీ ఉంటారు. మరి వాళ్ళకి వాళ్ళు పామును చూడరు గదా! మరి వాళ్ళకి ఎట్లా నాగదోషం తగిలిద్ది అని చాలామందికి డౌట్ ఇది. సందేహాలు. వాళ్ళకి నాగదోషం అంటే వాళ్ళకి అనుకోకుండా ఒక ప్రయాణం చేసేటప్పుడు గానీ, లేదు ఒక ఊరి ప్రయాణించేటప్పుడు గానీ, ఒక ఏరే ఊరికి వెళ్ళేటప్పుడు గానీ, వాళ్ళకి అనుకోకుండా ఎదురొచ్చే టయానికల్లా అది వాళ్ళకి అడ్డు వస్తుంటదన్నమాట. ఆ అడ్డు వచ్చినప్పుడు దానివల్ల ఏమవుతుంటుందంటే మగపాము, ఆడపాము 2 పెనుపాములంటారు. ఆ 2 పెనుపాములు కలుసుకునేది పున్నమి రోజున కలుసుకుంటాయి. ఆ పున్నమి రోజు కలుసుకునే టైంలో ఇలాంటి మానవులు ఎవరన్నా టక్కన వచ్చారనుకోండి, ఆ 2 ఇడిపోతాయి. ఆ ఇడిపోయినప్పుడే ఏ అమ్మొచ్చిందో, ఏ అయ్యొచ్చాడో చూసి వస్తే 2 కళ్ళు పోవాలి. చూడకొచ్చారు కాబట్టి నా ప్రేమ ఎలా భంగం అయిపోయిందో, వాళ్ళ ప్రేమ బంధం కూడా కలుసుకొని ఇడిపోవాలని శాపనార్థం పడుతుంటది. అలా శాపనార్థం వలన ఏమవుతుంటదంటే, ఆ నాగదోషం ఎఫెక్ట్ అనేది తగులుతుంటది. ఆ నాగదోషం ఎఫెక్ట్ వలన మైండు, బుర్ర, ఆలోచన, త్రికార శుద్ధి కరెక్ట్‌గా ఉండకోకుండా వాళ్ళకి కళ్యాణాలు, పెళ్ళిళ్ళు గానీ, సంతానం గానీ, చేసే పనులు గానీ, కుటుంబంలో చేయాల్సిన ఆరోగ్య విశేషాలు గానీ, ఎన్నో ఒక సమస్యలతో సతమతమైపోతుంటారు. మరి ఎక్కువ ముఖ్యంగా కళ్యాణం కాకోకుండా కారణం ఏమిటిరా అంటే, ఈ నాగదోషం వల్ల ఇలా జరుగుతుంటది. ఈ నాగదోషం వల్ల కొన్ని లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన విధానాలు, లేనిపోయిన చిక్కులు, కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి. అలాగ ఎదురైన కానించి ఏ కార్యక్రమం చేయాలన్నా, ఏ పని అనుకున్నా కూడా కొంత మనశ్శాంతి లేకోకుండా మానసికమైన మైండు త్రికార శుద్ధి అయిపోయి బుర్ర ఒక అందునుగా ఉండకోకుండా వాళ్ళు ఒక పని అనుకొని ఇంకో పని చేయటం, ఏ పని అనుకున్నా కూడా ఆ పని పూర్తి చేయకోకుండా ఉండటం, అలాగ వాళ్ళకి ఈ దోషం వలన వాళ్ళ మైండు డిస్టర్బెంట్ కావటం, మనసు ఒక దుక్కున పని ఒక దుక్కునగా ఉండటం, ఈ నాగసర్పదోషం వలన వీళ్ళకి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా చెట్టు కావు. అది ఎందువల్ల అంటే ఈ నాగదోషం అనేది పోవాలంటే దీనికి రావుకేతువుల పూజా బలం అనేది ఒకటి ఉంటుంది. ఆ రావుకేతువులు వీళ్ళ మీద ఉన్నాయనుకోండి, ఆ రావుకేతువుల వల్ల వీళ్ళు ఎంతలావు పని కానీ, ఎంతలావు బిజినెస్ కానీ, ఎంతలావు పనులు కానీ, సంతాన విశేషాలు కానీ, భార్యాభర్తల మధ్యలో కానీ సికాకులు కానీ, లేదా వాళ్ళకి పెళ్ళిళ్ళు కాని వాళ్ళు పెళ్ళి కాకోకుండా మానసికంగా ఇబ్బంది పడే గ్రహాలే రావుకేతువులు. ఈ రావుకేతువుల వలనే లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. ఒకటి అనుకుంటే ఇంకోటి, ఇంకోటి అనుకుంటే ఇంకోటి, అలాంటి గ్రహాలు కొన్ని ఎదురవుతుంటాయి. అలాంటి గ్రహాలన్నీ పోవాలంటే వాళ్ళు చేయాల్సింది 9 రోజుల పాటు నవగ్రహాలు, అంటే మనకి ఎక్కడో గుడికెళ్ళి మనం చేయాల్సిన పనేం లేదు. మనకు దగ్గరలో ఉండాల్సిన నవగ్రహాలు
అంటే 9 నవగ్రహాలు గుడి దగ్గరికి వెళ్ళి ఆ నవగ్రహ గుళ్ళో 9 వారాలు శనివారం 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 9 శనివారాలు మీరు అక్కడికి వెళ్ళి 9 ప్రదర్శనలు చేసి అక్కడ నల్లటి నువ్వులతో ప్రార్థన చేసి ఆ నల్లని నువ్వులతో పూజా విధానాన్ని మీరు మనసులో అనుకొని అక్కడ ఉన్న గుడి పూజారులతోని పూజా బలాన్ని చేయించి ఆ పూజా బలం చేసిన తర్వాత వాళ్ళు మనకు ఒక చేతికి ఇస్తారు. మీరు వెళ్ళి అక్కడ వేయండి స్వామి అంటారు. మీరు అది అక్కడికి వెళ్ళి అక్కడ వేసేసి 9 ప్రదర్శనలు చేసి రావాలి. 9 ప్రదర్శనలు చేసి వస్తే మీ మీద ఉండాల్సిన నాగదోషము, కాలసర్ప దోషము, మీ మీద ఉండాల్సిన చెడు దోషాలు, ఎలాంటి సర్పదోషాలకైనా కూడా మీరు చేయాలి. పొద్దున లేచి తలస్నానం చేసి 9 వారాలు మీరు ఆహారం తినక ముందు మీరు నీళ్ళు కూడా తాగకూడదు. అలాంటి విధానాన్ని పాటించాలి. వెళ్ళి ఆ విధంగా మీరు చేసినట్టుకైతే మీ మీద ఉండాల్సిన నాగదోషము, మీ మీద ఉండాల్సిన కాలసర్పదోషము, మీ మీద ఉండాల్సిన సర్పదోషము, మీ మీద ఉండాల్సిన నాగదోషం ఎఫెక్టు తొలగిపోతాయి. మీ ఆరోగ్యాలు బాగుంటాయి, కళ్యాణాలు అవుతాయి, మనశ్శాంతికి అవుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు చేసిన తర్వాత కూడా మీకు కాకోకుండా ఉండదు అంటే అది ఏమిటి అంటే అది మీ మీద ఉండాల్సిన ఆ గ్రహ ప్రభావం అనేది మీరు పోతే మీకు అన్ని విధానాలు బాగుంటుంది. లేదు మీరు ఇన్ని పూజలు చేసినా కూడా అది మీకు పోలేదు అంటే అది ఏదో మీ మీద కొంచెం చెడు ఎఫెక్టు, ఎవరో ఒక మంత్రకట్టు కట్టి, ఎవరో ఒక చెడు ప్రయోగం చేసి, ఎవరో మీకు కళ్యాణం కానికోకుండా, మీకు మనశ్శాంతి ఉండకోకుండా, మీరు చేసే ఆఫీసులో మనశ్శాంతి లేకుండా, మీ ఇంట్లో మనశ్శాంతి ఉండకోకుండా మీకు ఏదో ఒక సమస్యను పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తుంటారు. ఆ విధంగా చేసిన వాళ్ళ నుంచి కూడా ఎఫెక్ట్ కొన్ని తగులుతుంటాయి. ఏ సమస్య ఉన్నా కూడా మన దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది. మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మా దగ్గరికి ఒకసారి మీరు ఫోన్ కాల్ ద్వారాగా ఒకసారి మీరు ఫోన్ చేశారనుకోండి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీరు చేసే ఆఫీసులో ఏముంది, మీకు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది మేము చూసి అన్ని విషయాలు అనేది అంజనం వేసి గణిత చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.